भाई ये भाई इसका डिटेल्स बताइए। ये भी सैकिंग टाइमर है। రెండో ఇతలం दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भी इसका 15-16 लीटर का। 15-16 లీటర్ల పాలు ఇచ్చేది అడ్డర్ క్వాలిటీ చాలా బాగుందండి। ఇదైతే వచ్చేసి అభి కిतना दूध రెడీ है 12-13 రెడీ है। ఇక్కడైతే రైతు పాలు చెక్ చేసుకుంటున్నాడు, చూసుకోవచ్చు మీరు। గేదెలు కొనుగోలు చేసిన వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ పాలు చెక్ చేసుకోవాలి, 4 రూములు చెక్ చేసుకోవాలండి। దారాలు ఎట్లా వస్తున్నాయి ఏంటని అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి। మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్, గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం అవగాహన అనేది చాలా ఇంపార్टेंट। रविंद्र भाई नमस्ते। नमस्कार भाई। भाई अभी कितना भैंस अवेलेबल है आपके पास? एक लोड अभी है पूरा, 10 भैंस। 10 भैंस है। दूध का कैपेसिटी कितना भाई, कितने से कितना तक? भैया 10 लीटर से रेडी हो गए, 12-13 लीटर तक रेडी है और कैपेसिटी 15-16 लीटर तक का है। రైతులందరికీ నమస్తే అండి। ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం। నమస్తే రవీంద్ర भाई। भाई अभी वो कितना भैंस अवेलेबल है आपके पास? एक लोड अभी है 10 भैंस। 10 भैंस है। ओके 10 గేదెలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు। भाई थोड़ा एड्रेस बताइए किसानों को। भैया पिद्दा गोलकोंडा, एग्जिट नंबर 15 शमशाबाद। ओके एक भैंस एक बार बताओ भाई। लेके आए एक नंबर। ये सेकंड टाइमर भैया, సెకండ్ టైం రెండో ఇతలో ఉందని చెప్తున్నారు। ఇదైతే दूध का कैपेसिटी कितने भाई? इसका भैया 14-15 लीटर का। ఓకే 14-15 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు। అరే సెకండ్ లాక్టేషన్ లో ఉంది। అభి కిतना दूध రెడీ है? अभी इसमें 12 लीटर है। 12 లీటర్లు అయితే రెడీగా ఉందని చెప్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే వర్కర్తో కూడా తెలుస్తుంది, వాళ్ళతో గేదెలతో పాటు వస్తారు కాబట్టి లోడ్లో వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు పిండుతారు కాబట్టి రాత్రి మొత్తం కూడా జర్నీ ఉంటుంది, మార్నింగ్ అంతా రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాలు తీస్తారు కాబట్టి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది। అందుకోసం వర్కర్స్ కూడా మీరు అడగవచ్చు, డైరీ ఫామ్లో ఏ డైరీ ఫామ్లోకి వెళ్ళినా కూడా ఆ గేదెలతో పాటు వచ్చిన వర్కర్స్ అయితే మీరు అడిగి తెలుసుకోవచ్చు ఎన్ని పాలు వెండిన ఏంటి అని। भाई वो इसका डिटेल्स बताइए। ये भी सेकंड टाइमर भैया, రెండో ఇతలో ఉందని చెప్తాను। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी इसका 15 से 16-17 लीटर का। ఓకే 16-15 లీటర్ల పాలు ఇచ్చే గేదని చెప్తున్నారు। अभी कितना दिन हो गया बच्चा का? अभी इसमें तो बच्चा दिए हो गए सब 10 दिन, कोई 12 दिन, सब 15 दिन से नीचे 15 दिन अंदर। ओके 15 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా। अभी कितना दूध రెడీ है? ఇది अब इसमें 12-13 लीटर दूध रेडी। 12-13 లీటర్ల పాలు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు। 16-15 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు। అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీలు చూసుకోండి। చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే రవీంద్ర భాయ్ చెప్పడం జరుగుతుంది। హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే। దీని అడ్డర్ క్వాలిటీ, పాల నరాలు అన్నీ కూడా చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది। అన్ని క్వాలిటీ చూసుకొని పాలు అయితే చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ ఉండడానికి అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి। भाई किसानों इधर रहने के खाने के पूरा? हाँ भैया रहने खाने का इधर पूरा व्यवस्था अपने पास। ओके इकड़े भाई स्टार्टिंग प्राइस कितने से कितने तक? 160 से 2 लाख रुपए तक है। ओके 1,60,000 నుంచి అయితే 2 లక్షల గేదె వరకు కూడా రేట్లు ఉన్నాయని చెప్తున్నారు। भाई ఏ బైన్స్ కి డీటెయిల్స్ बताइए। ये सेकंड टाइमर पाड़ी है, రెండో ఇతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया इसका भी 15 लीटर का है। 15 లీటర్। अभी कितना दूध రెడీ है? अभी इसमें 10 से 11 लीटर रेडी है। 10 నుంచి 11 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు। 15 లీటర్ల వరకు కూడా పోవచ్చు, మనం వేసుకునే దానాన్ని బట్టి అండి। వాళ్ళు చెప్పంగానే మనకి పాలు ఇయ్యదు, మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా మనకైతే ఆ పాలు అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి। ఏ బ్రీడ్కి సంబంధించింది? ముర్రా सुबह में सबका दूध निकला हुआ है। ఓకే మొత్తం ఉదయమే పాలు తీసేసారు అని చెప్తున్నారు। వీటన్నిటి కూడా ఉదయం అయితే పాలు తీసేసారు, ఎందుకంటే రాగానే హెల్త్ ఖరాబ్ అయిపోతాయి గేదెలకి తీయకపోతే మాత్రం, అందుకోసమని నిన్న తీసెక్కిస్తారు కాబట్టి रोज 5 రోజులు। भाई कितना दिन लगता है उधर से हरियाणा से हैदराबाद? भैया 6 दिन इधर 6 दिन में आ जाता है। 6 दिन ओके। कभी 1 वीक लग जाता है, कोई लोड में 1 दिन एक्स्ट्रा लग जाता है। ఓకే మనకి 1 వీక్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు ఇక్కడికి రావడానికి అయితే। भाई ये भाई इसका डिटेल्स बताइए। ये भी सेकंड टाइमर है। రెండో ఇతలో। दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भी इसका 15-16 लीटर का। 15-16 లీటర్ల పాలు ఇచ్చే గేదె, అడ్డర్ క్వాలిటీ చాలా బాగుందండి। ఇదైతే వచ్చేసి अभी कितना दूध రెడీ है? 12-13 रेडी है। 12-13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి। కొమ్ము క్వాలిటీ చూసుకోండి, హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు। అన్ని క్వాలిటీలు చూసుకోండి, చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు। క్వాలిటీ బాగుంది, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చాలా బాగుందండి, చూసుకోవచ్చు। మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది। 1,60,000 నుంచి అయితే ఉంది స్టార్టింగ్, 2 లక్షల వరకు కూడా గేదె ఉన్నదని చెప్తున్నారు। రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మీరు, ఫిక్స్ అయితే ఏం కాదు, రేట్ అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చు। అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు। మంచి క్వాలిటీ గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి। 10 అయితే సేల్ ఉన్నాయి, ఒకరికే కావాలన్నా కూడా ఇస్తా అని చెప్తున్నారు, ఒక్కొక్కటైనా కూడా ఇస్తా అని కూడా చెప్పడం జరుగుతుంది। హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి। మొత్తం 10 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి। भाई ఏ బైన్స్ కి డీటెయిల్స్ बताइए। थर्ड टाइमर है ये। థర్డ్ టైమర్ మూడో ఇతలో ఉందని చెప్తున్నారు, చాలా బాగుంది క్వాలిటీ। भाई दूध कितना दूध రెడీ है अभी? अब इसमें 11-12 लीटर रेडी है, 11 पक्का है। ఓకే 11 లీటర్ అయితే పక్కా ఇస్తుందని చెప్తున్నారు। అది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ भाई? एक्चुअल मिल्क कैपेसिटी भी है इसका 14 लीटर पर आराम से 2 लीटर दूध और बढ़ेगा। 14 लीटर का। ఓకే 13-14 లీటర్ల వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు। బాగుంది, సైజ్ మంచిగా ఉంది, నున్నగా చాలా బాగుంది ఇది। घुमा ले थोड़ा ఇద్దరు గుమాగో ఇక్కడ అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు।
మంచిగా ఉంది క్వాలిటీ ప్రకారం అయితే 3వ ఈతలో ఉంది 11 లీటర్ రెడీ అవి हाँ अभी 11 लीटर 11 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంది చిన్నగా ఉన్నా కూడా మంచిగా బాగుంది చాలా బాగుంది మనకైతే 13-14 లీటర్ వరకు కూడా పోవచ్చు ఇంకో 2 లీటర్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు भाई 1 वीक 10 दिन में सेट हो जाता पूरा हाँ 1 वीक के अंदर सब सेट हो जाता ఓకే ये सब 10 से 12 दिन के नीचे का बच्चा मिलेगा पूरा बच्चा ये देखो ఓకే పళ్ళు చూసి కూడా చెప్పొచ్చు ఇక్కడ పళ్ళు కూడా చూపిస్తున్నారు మనకి సో చూసుకోవచ్చు చిన్న చిన్న हाँ 15 दिन से सब नीचे का रहेगा అందరినీ అన్ని కూడా చూసుకోవచ్చు 15 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలకు పుట్టిన దూడలండి ఇవన్నీ కూడా చిన్న చూసుకోవచ్చు మనం పళ్ళు కూడా చూపిస్తున్నారు మనకైతే ఇక్కడైతే ఇక్కడ కూడా కనబడుతున్నాయి మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి అక్కడైతే 4 ఉన్నాయి మొత్తం కూడా 10 దూడలు కూడా 10కి 10 అయితే సేఫ్గా వచ్చినాయని కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే ఆయన ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాడు హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మేము పెద్ద కోల్కొండ ఎగ్జిట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు రవీంద్ర భాయ్ ఏ బైన్స్ డీటెయిల్స్ ये भी सेकंड टाइमर है సెకండ్ టైం 2వ ఈతలో ఉందని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भी 14-15 लीटर का 14-15 లీటర్ల పాలు ఇచ్చేదని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటాయండి 1,60,000 నుంచి అయితే 2 లక్షల వరకు కూడా గేదెల రేట్లు అనేవి ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది మేము హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మీ అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దీని దగ్గర అన్ని క్వాలిటీలు చూసిన తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ ప్రకారమే గేదెలు ఉంటాయి పాలు అయితే చెక్ చేసుకొని ఇక్కడ ఉండడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఉండడానికి రూమ్స్ ఇట్లా అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే రెడీగా ఉన్నాయి దీని అడ్డర్ క్వాలిటీ చాలా బాగుంది सेकंड टाइमर है भैया సెకండ్ టైం 2వ ఈతలో ఉందని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भी है इसका भी 15 लीटर का है 15 లీటర్ 15 లీటర్ల పాల కెపాసిటీ అవి कितना दूध రెడీ है भाई अब इसमें 12-13 लीटर रेडी है 12-13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు 15 లీటర్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు ఈ గేదె యొక్క మిల్క్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు అన్ని దూడలు అయితే సేఫ్గా ఉన్నాయండి 10కి 10 అయితే దూడలు అయితే సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి కొమ్ము క్వాలిటీ హెడ్ క్వాలిటీ అన్ని కూడా ప్యూర్ హర్యానా బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే జీంది నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడైతే ప్రజెంట్ మన పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 దగ్గర అయితే చాలా దగ్గరలో ఉంటుందండి మనకి అవుటర్ రింగ్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి थर्ड टाइमर भैया థర్డ్ టైమర్ 3వ ఈతలో ఉందని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई इसका भी 15 लीटर का 16 लीटर का ఓకే 15-16 లీటర్ల పాలు ఇచ్చే గేదని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అభి కిतना दूध రెడీ है भाई अभी इसमें 11 लीटर रेडी है 11 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి మనకి వచ్చిన తర్వాత వారం 10 రోజులకి అయితే సెట్ అవుతాయి అని చెప్తున్నారు మనకి 2 లీటర్ల 3 లీటర్ల మొత్తం ఇంక్రీజ్ వాటి పాల కెపాసిటీ అయితే ఇంక్రీజ్ అవుతాయని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి 1,60,000 నుంచి అయితే 2 లక్షల వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి సో ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మాట్లాడదాం भाई ये भैंस का ये सही सेकंड टाइम का भाई సెకండ్ టైం दूध का कैपेसिटी भाई इसका 12-13 लीटर का ఓకే 12-13 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇది అవి कितना दूध రెడీ है भाई अभी इसमें 10 लीटर दूध रेडी है ఓకే 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా హర్యానా జీని నుంచి అయితే ఈరోజు మార్నింగే దిగాయండి 10కి 10 అయితే రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసి తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్ విషయం అయితే 1,60,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది 2 లక్షల వరకు కూడా మాట్లాడుకోవచ్చు అయితే మా రేట్ అయితే అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా గేదె రేట్ ఉంటుంది ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇంకొక గేదె కూడా తీసుకురావడం జరుగుతుంది మొత్తం కనబడుతున్న గేదెలన్నీ కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి మీకు కావాలంటే నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు భాయ్ రవీంద్ర భాయ్ ఏ భాయ్ ये मिनी है भाई मिनी पाड़ी फर्स्ट टाइमर ఫస్ట్ టైం తొలిత మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె ఇది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया अभी 10 लीटर तो रेडी है इसमें 2 लीटर दूध और बढ़ जाएगा ఓకే 12 లీటర్ వరకు కూడా పోవచ్చు 10 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు మినీ బ్రీడ్లో ఉంది తొలితలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా తీసుకోవచ్చు ఇప్పుడైతే 10 లీటర్ రెడీ ఉన్నాయి తొలితలో ఉంది అన్నీ కూడా 10-15 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలండి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ ఈత ఇంకొక 2 లీటర్లు అయితే పెరుగుతాయి అని చెప్తున్నారు 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉంది 12 లీటర్ వరకు కూడా పోవచ్చు అని కూడా మనకి రవీంద్ర భాయ్ చెప్పడం జరుగుతుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే మనం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటాం మీకు ఈ రోజు అయితే జీన్ నుంచి అయితే రావడం జరిగింది లోడు మొత్తం కూడా 10కి 10 సేల్గా ఉన్నాయండి మీకు కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసి తీసుకోవచ్చు పాలు అయితే కంపల్సరీ చెక్ చేసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తూనే లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి రేటు విషయం అయితే 1,60,000 నుంచి 2 లక్షల వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి కావాలంటే నేరుగా రండి వీడియో పైన కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఒకసారి అయితే ఇంకా రవీందర్ భాయ్ అడుగుదాం भाई किसानों को कुछ गारंटी है इधर फार्म के हाँ भैया 1-2 भैंस लेने वाला इधर 2 टाइम 3 टाइम चेक कर सकता है जो 5 या 5 से ऊपर लेता तो हम उसके फार्म पे चेक करवा देते ఓకే ఇక్కడైతే 1-2 తీసుకుపోతే ఇక్కడ ఉండి కిసాన్ रहने खाने के हाँ रहने खाने का मेरे पास ఇక్కడైతే అన్ని కూడా ఆ రూమ్లో అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉంది ఆ రూమ్లో అయితే ఉండి మీరు 2 పూటలు కాదు 3 పూటలు పాలు చెక్ చేసుకోండి ఒక 5 తీసుకుంటే మాత్రం అక్కడ ఫామ్ దగ్గర అయితే పాలు చూపిస్తామని చెప్తున్నారు వర్కర్ని అయితే పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది रास्ते में कुछ प्रॉब्लम होता है प्रॉब्लम होता भैया बारिश भी ज्यादा है कोई बच्चे को प्रॉब्लम हो जाए भैंस को हो जाए एक दिन एक्स्ट्रा रोकना पड़ जाता है ओके ट्रांसपोर्ट में बहुत दुबली हो जाती है भैंस देखो सबकी वो कैसे पेट नीचे गया हुआ है हाँ
थोड़ा वो 1 वीक के बाद पूरा हट्टा कट्टा हो जाएगा। ఒక వారం రోజుల్లో సెట్ అయిపోతాయి, ఎందుకంటే 5 రోజులు 6 రోజులు నిలబడి వస్తాయి కాబట్టి అవి మొత్తం నైట్ మొత్తం కూడా జర్నీ ఉంటుంది, అందుకోసమనే నిలబడి వస్తాయి కాబట్టి కొంచెం తగ్గుతుంటాయి. ఇంకో మనం పెంచే దానాన్ని బట్టి ఇక్కడ సెట్ అయితే లొకేషన్ కాబట్టి మంచిగా హెల్తీగా అవుతాయని చెప్తున్నారు. भाई वो डिफरेंस क्या है भाई उधर से वो फीड का डिफरेंस है? हरियाणा फीड में हरियाणा में अच्छा फीड रहता भैया, इधर थोड़ा हल्का रहता है। अच्छा अच्छा इधर खली अच्छा नहीं मिलता बिल्कुल भी। अच्छा अच्छा, वो इसलिए हरियाणा का खली बेस्ट रहता है, बेस्ट रहता है, इसलिए इधर थोड़ा कम दूध दे पाती है। अच्छा अच्छा, हाँ यही भैंस ये 15-15, 16-16 लीटर तो उधर निकाल देती है उधर हरियाणा पे, इधर वही यही 12-13 लीटर पे रह जाएगी। भाई वो रेट क्या कितने से भाई स्टार्टिंग? 160 से 2 लाख रुपए तक रहेगा। ओके, दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी 10 लीटर से स्टार्ट हो गए। हाँ। कैपेसिटी नहीं मतलब रेडी 10 लीटर से रेडी है। हाँ। और 12 लीटर तक रेडी मिलेगा, कैपेसिटी मिलेगा 15 से 16 लीटर तक। ठीक है ठीक है रविंद्र, कॉन्टैक्ट नंबर बताइए एक बार। 9053733355। ठीक है रविंद्र भाई, థ్యాంక్ యూ. ఓకే భయ్యా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.